వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరవ చరిత. కుప్పం డీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీలో కలత చెంది బీజేపీకి రాజీనామా చేశానని, అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం సంప్రదింపులు చేశారని, సముచిత స్థానం కలిగిస్తామని హామీ ఇచ్చారని నగ్నూరు రాఘవేంద్ర చెప్పారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, ట్రెజరర్ లోకేష్ ఈశ్వరయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాభివృద్ధికి కృషి చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఏర్పడిందని, కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీపై ఉన్న నమ్మకంతో జిల్లా పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేశానని, ఏపీ బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకుల సంప్రదింపులతో తిరిగి బీజేపీలో కొనసాగుతున్నానని, నామినేషన్ విరమించుకుంటున్నానని చెప్పారు. నా కార్యకర్తలు, శ్రేయాభిలాషులు, అభిమానులు ఎన్డీఏ కూటమికి గెలుపు కృషి చేయాలని కోరారు. కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా కర్నూలు భవిష్యత్తు మీతో ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సంప్రదించి ఈ కూటమి చర్చల్లో ఖచ్చితంగా మీరు భాగం కావాలి, ఈ కూటమిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా నా మీద ఒక నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని నన్ను ఒప్పించడం జరిగింది. ముందుగా పురంధేశ్వర గారు కూడా నా ధన్యవాదాలు. మేడం, మీరు అనుకున్నట్టు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారో మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా మేము దాన్ని నాకు అవకాశం ఇచ్చారు రామచంద్రరావు గారు, వాళ్ళకు కూడా నాకు ఫోన్ మీద వాళ్ళు ఏదో నా మీద నమ్మకం ఇచ్చారు. బట్ ఏంటంటే నాకు అన్నిటికన్నా మోడీ గారి నాయకత్వం చాలా ఇష్టము. దానివల్లనే నేను మనందరం కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నాం. గత వారం రోజులుగా కర్నూలుకు సంబంధించి మా రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర గారు కొంచెం కలత చెందిన మాట వాస్తవమే. తర్వాత పార్టీ దీన్ని సీరియస్గా భావించి ఆయన్ని తిరిగి పార్టీలోనే కొనసాగాలని, మరియు ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా 3వసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం, వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనుకున్న అది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా, మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో, అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి నగరూరు రాఘవేంద్ర గారు మరియు
జిల్లా అధ్యక్షుడైనటువంటి నీలకంఠ గారు, రాఘవేంద్ర గారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్రంలో రాష్ట్ర నాయకులుగా కర్నూలులో కీలక నాయకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాబోయే ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి ఏర్పడి మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయి అని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండెటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కి ప్లేస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అనాసక్తి కనబడుతున్నారని, మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితో ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమిటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను. ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకనూ రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారునైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి, నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్లు ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కటి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం.
ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్తకంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు, పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎల్ల పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరి పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎల్ల పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరకి తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. మే 13న జరగనున్న ఎన్నికలు కేవలం ఫార్మాట్ లేనని ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రభంజనాన్ని చూస్తే నేను గెలిచినట్లు ప్రజల ముందే నాకు సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ కర్నూలు అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ రెండోసారి నామినేషన్లో భాగంగా పెద్ద మార్కెట్ నుంచి కొత్తపేట మీదుగా వరకు జరిగిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొనడంతో మన విజయాన్ని ముందే ప్రకటించారు. మీడియాతో టీజీ భారత్ మాట్లాడుతూ 12 గ్యారెంటీలలో కర్నూలు నగరం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. अता फरमा अल्लाह हर कच्चे पक्के मकान में 120 मामला फरमा जमीनी बलाओं से आसमानी आफात से पूरी हिफाजत फरमा बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत
కేజ్రీవాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర్ గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర్ గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇయ్యాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు, ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కర్నూలులో జనప్రపంచనం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ టీజీ భారత్ గారి నామినేషన్ కార్యక్రమం కర్నూలు నగరంలో నా బూతో నా భవిష్యత్ అనే తరహాలో జరిగిందని వివిధ వార్డుల్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. పట్టణంలోని పెద్ద మార్కెట్ నుంచి జరిగిన భారీ ఊరేగింపు సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి కొండారెడ్డి బురుచూర్ జిల్లా కోర్టు మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నది. డప్పులతో, మేళతాళాలతో, కళాకారుల నృత్యంతో కోలాహలంగా మారినది. యువకుల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలోని రోడ్లన్నీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయినవి. నామినేషన్ వేయటకు బయలుదేరిన తమ నాయకునికి దారి పొడవునా భారీ గజమాలతో సత్కరించారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పంచలింగాల నాగరాజు గారు, మాజీ డిప్యూటీ మేయర్ మురళీధర్ గౌడ్, కర్నూలు నగర టీడీపీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు, న్యాయవాదులు, లలిత కళా సమితి అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ హక్కుల సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం. ఇక్కడ ఇది రాజకీయం, మౌజూదా హాలాత్. ఇది ఏ హమారా వతన్ హై, यहाँ से हमारे दादा परदादों के कफने यहाँ से निकली है. ఇక్కడే మేము అందరం ఉంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నా వాళ్ళను, నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అది ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు, అది ఉత్తరాఖండ్ కానివ్వండి, సిఏఏ వచ్చినప్పుడు బల్లలు చరిచి ఆమోద ముద్ర తెలిపింది వీళ్ళు. మేము చాలామందికి అపోహలు ఉన్నాయి, ఈ ఎన్ఆర్సీ సిఏఏ మీద వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అక్కడ విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి లేచి మేము హర్షామోదాలు తెలియజేస్తున్నాం, దీన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మేము ఇది అభినవ్ చంద్రచూడ్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఇది ఆర్టికల్ 13, 14, 15కు రిలీజియస్ ఇదికి ఉమ్మడి పౌరసత్వం, ఇది బహుళత్వంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ, బహుళత్వంలో ఈ విభిన్నత్వం ఉన్న దేశం, అందరూ కలిసిమెలిసి ఉండే దేశం, హిందూ ముస్లిం భాయి అనే దేశం మన ప్రాంతం. కాబట్టి ఇది రావడం ఖచ్చితంగా 4% ఏదైతే రిజర్వేషన్ మీద వీళ్ళు చెప్తున్నారో, మేము ఇంకా పొత్తు రాకముందే పురంధేశ్వరి గారు చెప్పారు అనడం, ఆవిడ లేదు మేము సబ్కా వికాస్ సబ్కా మేము కోరుకుంటున్నాం అనేది ఆవిడ చెప్తూ వికసిత్ భారత్ మేము కోరుకుంటున్నామని. లక్నో మరియు భోపాల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాస్మాందా ముస్లిమ్స్ను స్నేహ మిలన్ అంటే మిత్రత్వం కోరుకుంటుంది. పాస్మాందా ముస్లిమ్స్ అంటే అందరికంటే పేదరికంలో ఉన్న ముస్లింలతో మేము స్నేహస్తాన్ని అందించబోతున్నామని బీజేపీ వాళ్ళు చెప్పింది మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సదస్సులు నిర్వహిస్తున్నారు కూడా భోపాల్ దీంట్లో. కాబట్టి 4% రిజర్వేషను ఇవన్నీ రద్దయ్యే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఎవరైతే 4% రిజర్వేషన్ను వ్యతిరేకించారో ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టుకు పోయి అక్కడ పోరాడింది నేను. దుల్హన్ పథకం మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో సుమారుగా 18,000 మందికి దుల్హన్ పథకం ఇచ్చాము. సుమారుగా 200 కోట్లు. 1,38,000 మందికి పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చాం. ఇప్పుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి 150 ఎకరాలు తెచ్చింది మేము చంద్రబాబు గారి హయాంలో. నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నా. దానికి ఒక బిల్డింగ్ లేదు, 100 మంది విద్యార్థులు కూడా చదవడం లేదు. కర్నూలుకు ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్లో కూడా మోడీ గారు PMJVK ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కేంద్ర అనే ప్రోగ్రామ్, దాంట్లో 60% మేము ఇస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మెడికల్ సెంటర్స్కు కానివ్వండి, ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐలో కానివ్వండి, కర్నూలులో ఎన్నో బిల్డింగ్లకు ఇచ్చారు. ఇస్తే దానికి సైట్లు కూడా అలాట్ చేయకుండా కామన్ సర్వీస్ సెంటర్ అని 4 కోట్లు, డిగ్రీ కాలేజ్కి 4 కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్కి 18 కోట్లు, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్కి 3 కోట్లు. కర్నూలులో చెప్తున్నా, ఆదంలో బిల్డింగ్లు లేచాయి, అట్లే ఉండిపోయాయి. కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పింది 600 కోట్లు ఈ స్కూళ్ల కోసం, ఈ హాస్టల్స్ కోసం, వికాసం కోసం, విద్యా వికాసం కోసం మేము ఇస్తున్నాం, మీరు ఖర్చు చేయండి, 60% నిధులు మేము ఇస్తున్నాం, 40% మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వకుండా సచార్ కమిటీ చెప్పింది విద్యలో మీరు వెనుకబడి ఉన్నారు. ఇదిగో నౌషీన్ అనే అమ్మాయి, ముస్లిం అమ్మాయి 9వ ర్యాంక్ వచ్చింది మొన్న. ఈ విధంగా విద్యలో ముందుకు రావాలా? 40% ఇవ్వకపోతే మేము బైజూస్ యాప్ ఇచ్చాం, తర్వాత ట్యాబ్లు ఇచ్చాం. నాడు నేడులో మేము చేయలేనంత ఎక్కడ చేశారో తెలంగాణలో 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్, మోడీ గారి ప్రభుత్వం 60% ఇస్తే 40% వక్ఫ్ ల్యాండ్స్ లో వాళ్ళు 100 రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా వికాసం జరిగింది. ఖచ్చితంగా ఈ NRC మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. CAA వాళ్లే చర్చారు, కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు కుదుర్చుకున్నాం. ఇది సత్సంబంధానికి అక్రమ సంబంధానికి ఉన్న తేడా. ముందు వాకిలి గుండా రావడానికి, వెనక వాకిలి గుండా రావడానికి ఉన్న తేడా. ఒక్కరైనా గుండె మీద చేవేసుకుని చెప్పమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ CP నాయకులను. ఎప్పుడైనా మోడీ గారి గురించి, ఇదిగో ఈ చట్టాల గురించి ఆమోద ముద్ర తెలియజేయడమే కాకుండా వాళ్ళు బల్లలు చరిచి ఆమోద ముద్ర చేసి ఏ ముఖంతో ముస్లింలను వాళ్ళు ఏమర్పాటు గురి చేస్తారు? ఖచ్చితంగా ముస్లింల సంరక్షణ. ఇదిగో ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిణతి గల నాయకుడు. పక్కన కేంద్రము, ఇది రాజకీయం ఇప్పుడు ఆయన చేస్తున్నది. ఈ సమయంలో ఆయన చెప్పాడు, మా సోదరుడు, అక్కడ బీజేపీ వచ్చేది, ఇక్కడ ఈ కూటమి వచ్చేది ఖాయం. రాజ్నాథ్ సింగ్ గారు నిన్న హోంమంత్రి చెప్పారు, 13.5 లక్షల కోట్లు ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల క్లబ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది నేను తెలియజేస్తూ ముస్లింలు ఎటువంటి ఇలా మాయమాటలు నమ్మొద్దని సలహా ఇస్తూ నమస్కారం. కర్నూలు జిల్లా మంత్రాలయం శత్రువుని సైతం ఆదరించే గుణం మాది అని వాల్మీకులను ఇంతవరకు అడ్డం పెట్టుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని ఎమ్మెల్యే వై బాలరాగిరెడ్డి విమర్శించారు. గురువారం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాఘవేంద్ర కూడలి నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి మురళికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను, నిరూపించమను. మేము రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతాం. నీవు చేసిన అరాచకాలు, నీవు చేసిన కబ్జాలు, మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా? అది ప్రజలందరూ కూడా తెలుసు. నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రౌడీలు తయారవుతారంట. ఈరోజు మీరు చేసే పని ఏం చేస్తున్నారు? అక్కడ ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు. మా కుటుంబం ఎప్పుడైనా, మా నాన్న ఒకటే చెప్పాడు, మన ఇంటికి శత్రువు వచ్చినా మనం న్యాయం చేయాల్సింది బాధ్యత మంది. ప్రజాసేవలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వస్తుంటారు, మంచి చెడ్డు. వాళ్ళని ఆచరించినప్పుడే ఒక నాయకుడు అవుతాడు. కానీ ఒకరిని ఒకలాగా చూసినప్పుడు అది నాయక లక్షణమే కాదు. మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా
ఆదరించిందే తప్ప ఈరోజు ఆయన మాట్లాడితే మంచిదే కాదు. ఇన్ని సంవత్సరాలు బీసీల ఓట్లు వేయించుకొని వాల్మీకులు ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆ రోజు వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు నీకు రౌడీజం వాల్మీకుల్లో కనపడలేదు. ఈరోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రాజ్యం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావా నీకు? అది మధ్యస్థిమితం పోయి మాట్లాడుతున్నావు. మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది, మార్పు కోరుకుంటుంది. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గత 300 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న హనుమాన్ దేవాలయం శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఐరెడ్డి రాజిరెడ్డి సోదరులు నిర్మించిన ఈ హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలందరి సహకారంతో గుడి పునర్నిర్మాణం కొరకు వేద పండితులు మంత్రోత్సవాల మధ్య దేవాలయంలో విశ్వకేశవ పూజ, హోమం లాంటి పూజలు నిర్వహించి కలశంలోకి హనుమంతుని ఆహ్వానించి శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. నిక్షిపేతో కరుణాంకితః గ్రామాభ్యస్యాం నమోదరాభ్యాజ్యం అఘోరేటి మంత్రేణ దహేతు అగుప్తవాహ మాజ్ఞాయానాం మహాజ్ఞాయేతే సంచరేతు భూష్ణో హస్తాభ్యాం మాధదేతు భూష్ణో హస్తాభ్యాం మాధదేతు తదనంతరం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ ఓం దీనోద్ధరణ చ పురరాష్ట్రసుఖావహం తదధ్యాస్థితం దేవః ప్రోద్ధామి త్వయా ఏ వ్రీమహే పాయామి. ఈ దేవస్థానం మాది ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామం, ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇది 100 సంవత్సరాల పురాతన దేవస్థానము. ఇది శిథిల వయస్సులో ఉంది కాబట్టి దీన్ని కూలగొట్టి నిర్మించడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ పురాతనమైన హనుమాన్ దేవాలయం అండి. దాదాపుగా 300 సంవత్సరాల పురాతనమైన హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నది. పూర్తిగా చేరుకున్న భాగంగా దీన్ని అందరి గ్రామస్తుల సహకారంతో దీన్ని పునర్నిర్మించడం కోసం గ్రామ ప్రజలందరూ భాగంగా సబ్బండ వర్ణాల ప్రజల భాగంగా ఈరోజు దీన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూత్, గ్రామంలోని అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ప్రజలు దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.